వెల్లుల్లి, ఈ ఉల్లిపాయలు, అల్లంతో మంచి టేస్ట్. మరి పాలకూరలో సహజంగా కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉప్పు మరీ ఎక్కువ కాకుండా మనం వేసుకోవాలి. దీంతో పాటు కొంచెం అంత కారం, మంచి ఒక ఎర్రటి లుక్ వస్తుంది. దీంట్లో కొంచెం అంత పసుపు. మనం సీ ఫుడ్ అంటే సముద్ర ఫలాలు, రొయ్యలు, చేపలు ఏది వేసినా కొంచెం అంత పసుపు కూడా వేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత ధనియాల పొడి, అలాగే దీంట్లో కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ వేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. అంటే ఇందులో తేమంతా వెళ్ళిపోవాలి. ఎందుకంటే పాలకూర, ఆకుకూరల్లో తేమ ఎక్కువ ఉంటుంది. ఆ తేమంతా దీంట్లోంచి వెళ్ళిపోతూ చక్కగా ఇది ఒక మిశ్రమంలా తయారవుతుంది. ఆ నూనె పైకి తేలిన తర్వాత మనం ఇందులో రొయ్యలు వేసి కుక్ చేసుకుందాం. నూనె చాలా ఎక్కువగా ఉన్న దీంట్లో ఉన్న టేస్ట్ ఆహా, సూపర్గా ఉంది. కానీ దీని అసలైన రుచి ఎప్పుడు వస్తుందంటే దీంట్లో రొయ్యలు వేసినప్పుడే. దాంట్లో సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకొక 2-3 నిమిషాల పాటు దీన్ని కొంచెం మంట ఎక్కువ పెంచాను, హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. దీంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోవడం కోసమే ఇలా వెడల్పు గిన్నె కూడా వాడాను. ఇప్పుడు మనం దీంట్లో రొయ్యలు వేసేసి చక్కగా కోటింగ్ అయ్యి మసాలాతోటి తర్వాత ఎలా తినాలో చూద్దాం. 1-2 నిమిషాలు ఇలా కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో రొయ్యలు మనం వేసేద్దాం. చక్కగా నీళ్ళు ఏం లేకుండా దాని వెనక భాగాన్ని కూడా చక్కగా కుక్ చేసి ఈ తోకలు ఉంచుకొని గ్రీన్గా చేసుకున్న మసాలాలు వేసేద్దాం. ఈ రొయ్యల్లో నుంచి కొంచెం తేమ బయటకు వస్తుంది, అది కూడా ఇందులో కుక్ అవ్వాలి. రొయ్యలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, రొయ్యల్ని మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే బాగోదు. దీన్ని పర్ఫెక్ట్గా ఈ మసాలా అంతా చక్కగా పట్టించేసి మన ఈ రొయ్యలు అంటే ఒక దాని మీద ఒకటి రాకుండా చక్కగా ఇలా సపరేట్ చేసి మనం 2 పక్కల ఈ రొయ్యల్ని కుక్ చేసేసుకుందాం. ఏ మసాలా మాడకుండా జాగ్రత్తగా కాపాడుకొని చక్కగా చేసుకోండి. ఎంతో అద్భుతమైన టేస్ట్ మన రొయ్యలకి కేవలం కొంచెం సోయ కూర, పాలకూర, బోల్డ్ అంత వెల్లుల్లి, కొంచెం అల్లం అవన్నీ వేసేసి చేసుకున్నాం. ఇప్పుడు ఒక పక్క కుక్ అయిన తర్వాత మరో పక్కకి ఇలా తిప్పేసేయండి. ఇప్పుడు మన రొయ్యలు రెండో పక్కన కూడా చక్కగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మంట మనం తగ్గించేసి మరొక నిమిషం మనం ఇలా కుక్ చేసుకుంటే మన ఈ కూర రెడీ. కూర కంటే ఇది మంచిగా బ్రెడ్తో పాటు దాంతోపాటు తింటే చాలా బాగుంటుంది. అన్నంతో అయినా మనం ఆవకాయలో కొంచెం నూనె వచ్చినా దాన్ని వేసుకొని కలుపుకొని తింటాం కదా, ఆ విధంగా కలుపుకుంటే భలేగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ నూనె అంతా పక్కకు వస్తుంది, కానీ ఈ మసాలాలో ఉన్న రుచి అది దీందే స్పెషల్. చక్కగా ఇలా కలుపుకొని కుక్ చేసేసుకున్నాం. మరి ఇప్పుడు చూడండి, నో డౌట్ ఇందులో నూనె కొంచెం ఎక్కువగా ఉంటుంది. ముందే చెప్పాను, వంట స్టార్ట్ చేయకముందే. మీరు చైనీస్ రెస్టారెంట్లోకి వెళ్ళి కొన్నిసార్లు ఆర్డర్ చేసినా ఇలా చక్కగా మనకి నూనె ఎక్కువ ఉన్న ఆ రుచి ఏదైతే ఉంటుందో అన్నంతో పాటు కలిపేసుకుందాం. మన ఆవకాయలు వాటిలలో ఎలాగో ఇప్పుడు మీరు కూడా చూశారు. కేవలం ఒక రొయ్యలు మనం సోయ కూర, పాలకూర వేసి ఎంతో టేస్టీగా తయారు చేసేసుకున్నాం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.